ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో? అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కథని, ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది. ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ. ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. అలాగే ఇంతమంది యువత ముందుకొచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు. ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి, కానీ ఆ విలువలు తీసుకోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలన తీసుకొని నీళ్ళు వదిలేయాలి. కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు, మనం ఏం చేయలేము. సినిమా అన్నీ చూపిస్తుంది, మంచి చెడు రెండు చూపిస్తాయి. ఏది తీసుకోవాలి అనేది మీది. ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది, ఆర్ యు వర్జిన్ అని చెప్పి ఒక స్త్రీ పాత్రధారిని అడుగుతారు. అది నా ఇండివిజువల్గా నేను చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. నేను డైరెక్టర్ గారికి, దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను. కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయిని నేను అడగనేమని చెప్పి. అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి, ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకని అనుకోవడానికి లేదు. పెరిగిన ప్రతి రూపాయికి 18% GST వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.